ఇప్పుడున్న ఫార్మా రంగంలో ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ హెల్త్ కేర్ రంగంలో. తెలుగు రాష్ట్రాల నుంచి లాయిడ్ గ్రూప్ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా విస్తరించింది. లాయిడ్ గ్రూప్ సంస్థ దాన్ని స్థాపించిన ఎండి విక్రమ్ నారాయణరావు గారు ఇప్పుడు అసలు ధనిక్ భారత్ విద్యా సంస్థల ఏమేంటి, దాని యొక్క ప్రధాన లక్ష్యాలేంటి, ధనిక్ భారత్ ఉద్దేశాలేంటి, ధనిక్ భారత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ స్థాపించబోతున్నారు, దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఆయన ఈ మొత్తం ధనిక్ భారత్ అనే పేరుని తేవడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలియజేయబోతున్నారు. వీటన్నిటికన్నా ముందుగా నేను విక్రమ్ నారాయణరావు గారి గురించి చెప్పాలి. నేను బాగా సన్నిహితంగా ఉన్న కుటుంబం మాకు. వాళ్ళ గ్రామం ఇంకొల్లి దగ్గర గొనసపూడి. గ్రామాన్ని మార్చారు. మీరు ఏదైతే రకరకాల సినిమాల్లో చూస్తారో, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో, గ్రామం కోసం ప్రతి సంవత్సరం తను చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అన్నామృత అనే కార్యక్రమం దగ్గర నుంచి అందరికీ మందులు ఇచ్చే కార్యక్రమం నుంచి గ్రామాన్ని మార్చారు. గొనసపూడి గ్రామాన్ని ఎలా అయితే మార్చారో దేశం మొత్తం విద్యా వ్యవస్థ ద్వారా మార్చాలని చెప్పి ఆల్రెడీ హెల్త్ కేర్ రంగంలో ప్రూవ్ చేసుకున్న సార్ విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ మొత్తం టీం మొత్తం కూడా ఇప్పుడు విద్యా వ్యవస్థలో తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ లో ఈ విద్యా రంగంలోకి రావడం జరిగింది. దానికి సంబంధించి విక్రమ్ నారాయణరావు గారు మనకి ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన ఎందుకు స్థాపించారు, ధనిక్ భారత్ ఉద్దేశం ఏంటో మనకు వెల్లడిస్తారు.